అధ్యక్షత వహించినటువంటి భాస్కర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పేరు పేరున గ్రామ పెద్దలు, అధికారులు, రాజకీయ నాయకులు, యూత్ అసోసియేషన్, గ్రామం నలుమూల నుంచి విచ్చేసిన, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్సుమాంజలి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భాస్కర్ గారు మాట్లాడుతూ అనేక విషయాలు గుర్తు చేశారు. మరి ఆ రోజు నేను నడిచి వెళుతూ ఉన్నాను ఇదే వీధి మీదుగా. మరి ఆ చెట్టు కిందే కూర్చుని అనేక రకమైనటువంటి విజ్ఞాపనలు తీసుకోవడమే కాకుండా ఈ గ్రామం గురించి, గ్రామ చరిత్ర గురించి చాలా మంది చెప్తున్నారు. శ్రీ నగర్ ఏ విధంగా వచ్చిందనేటువంటిది, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఐక్యత గురించి, మరీ ముఖ్యంగా అవగాహన గురించి, సామాజిక స్పృహ గురించి అనేకమైన విషయాలు ఆ రోజు నాకు తెలియజేయటం జరిగింది. 14వ తేదీ సాధారణంగా అనేక గ్రామాల్లో కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం, అనేక చోట్లకు వెళ్తూ ఉంటాం. మరి ఎందుకంటే అది బాబాసాహెబ్ జన్మించిన రోజు కాబట్టి. అలాంటిది మరి చాకచర్లకు రావాలని నన్ను కోరినప్పుడు మొట్టమొదట చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి రాలేము అని అనుకున్నాం. కానీ ఒక్కసారి మీ గ్రామాన్ని గుర్తు చేసుకున్న తర్వాత, ఆ రోజు నేను పాదయాత్రలో వెళుతున్నప్పుడు మీరు చూపించినటువంటి ఆదరణ, ప్రేమ, అభిమానం గుర్తొచ్చి ఎలాగైనా సరే సమయం కేటాయించుకుని వద్దామని ఈరోజు ఆలస్యమైన కూడా మీ గ్రామానికి రావడం జరిగింది. మరి ఈరోజు చాలా కన్నుల పండుగగా, వైభవంగా, ఎక్కడ ఎందులోనూ మేము దేనికి తీసిపోము, ఎవరైనా సరే మమ్మల్ని చూసి అనుకరించాల్సింది తప్ప మేము ఒకరిని అనుకరించేది కాదు అనేటువంటి ఒక అభిమానాన్ని, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఒక డిగ్నిటీతో ఈరోజు మీరు నడిపించిన ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దట్స్ హౌ వి షుడ్ స్టాండ్. దట్స్ హౌ we should show our strength to the others. మనం ఏమిటి, మన యొక్క శక్తి ఏమిటి అనేటువంటిది మనం అన్ని రంగాల్లోనూ కూడా చూపించాలి. మరీ ముఖ్యంగా అభిమానం అనేది కోల్పోకుండా నిలబడటం అనేటువంటిది కావాలి. ఈరోజు ఒక జెండా పట్టుకుని వెళ్ళడానికి ఎవరు వెనుకాడటం లేదు. ఈరోజు నేను బల్లికుర మండలంలోకి వెళ్ళాను, అలాగే అక్కడ కంచికచర్ల, కృష్ణా జిల్లా కంచికచర్ల వెళ్ళాను, విజయవాడ ప్రోగ్రామ్స్కి వెళ్ళాను. ఇది 5వ ప్రోగ్రాం. దీని తర్వాత ఇంకొక ప్రోగ్రాం కందుకూరు పక్కన కూడా ఉంది. అయితే మార్పు ఒక 20 సంవత్సరాల క్రితం నేను ఎంఎస్సి చదువుకునేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో మొట్టమొదటిసారి అంబేద్కర్ గురించి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్నదే తడవుగా తిరిగి గ్రామానికి వచ్చి మా యూత్ అందరినీ కూడా ఏకం చేసి ఒక 6 నెలల పాటు దాని మీద శ్రమ చేసి 1984లో మా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అది ఎలా అంటే అన్ని పేద కుటుంబాలే, ₹1 ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకు మేము శ్రమ చేసి కొద్ది రోజులు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పనులకు వెళ్ళి ఆ వ్యవసాయ పనుల్లో వచ్చినటువంటి కూలిని కూడగట్టి అక్కడ కావలసినటువంటి రాళ్ళు, సిమెంటు ఇట్లాంటివన్నీ కూడా మాది కంప్లీట్గా ఆయకట్టు కింద ఇరిగేషన్తో ఉన్నటువంటి కొల్లేరు గ్రామం. అక్కడ కాలువగట్లలో, చేలగట్ల దగ్గర అక్కడక్కడ ఉన్న రాళ్ళన్నీ ఏరుకుని ఒక ఎడ్ల బండి మీద వేసుకుని రాత్రిపూట ఆ ఎడ్లు రాకపోతే మా మెడ మీద కాడి పెట్టుకుని రాళ్లు మోసుకొచ్చి ఆ విగ్రహానికి దిమ్మగట్టాం. అలా 84 అంటే ఇంచుమించు 94, 2004, 2000 అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల క్రితం
ఫస్ట్ టైం నాకు తెలిసిన వెంటనే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మా విద్యార్థుల దగ్గర నుంచి కనపడిన ప్రతి వాళ్ళని ₹2, ₹3 అట్లా విరాళం తీసుకుని విగ్రహం పెట్టాం. ఈ రోజు కూడా ఆ విగ్రహం ఉంది. మీరు చైతన్యం చెంది ఈ గ్రామంలో ఇంత గొప్పగా విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేసుకుని 30 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అంతే ఉత్సాహంతో, అంతే కుతూహలంతో, అంతే శ్రద్ధతో గ్రామం యావత్తు కదిలి వచ్చి ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళిన వాళ్ళు, రకరకాల ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళు, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కలవడం, ఇది ఒక సంబరం, పండుగ చేసుకోవడం అనేటువంటిది నిజంగా మీరు పలు గ్రామాలకి ఉదాహరణగా నిలుస్తారు. ఎక్కడైనా వెళ్తే చాకిచర్ల వెళ్ళి చూడండి అని చెప్పేటువంటి ఒక గుర్తింపును మీరు తీసుకొచ్చారు. అందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎన్నో సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. ఈ మధ్య డిజిటల్ మీడియా, సోషల్ మీడియా బాగా ఎవల్యూషన్ వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు దొరుకుతుంది. ఇప్పటికిప్పుడు పేరు కొడితే మనకి వారి యొక్క జీవితం గురించి, జీవిత చరిత్ర గురించి తెలుస్తుంది. పాప అమృతవర్షిణి చక్కగా తన యొక్క జీవిత చరిత్రలో ఉన్నటువంటి అంశాలు సంవత్సరాల వారీగా ఎప్పుడెప్పుడు ఏ సంఘటన జరిగిందనేది చెప్పింది. ఇంకొంచెం టైం ఇచ్చుంటే ఆ తర్వాత రాజ్యాంగ సభకి ఎలా ఎన్నికయ్యారు, రాజ్యాంగం ఎప్పుడు రాశారు, అలాగే బౌద్ధం ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు ఆయన పరినిర్వాణం చెందారు అనే అంశం కూడా చెప్పుండేది. దానికి ప్రిపేర్ అయి వచ్చింది. మన వాళ్ళు ఆపినందుకు ఆ కొంచెం చెప్పకుండా దాన్ని తిరిగి వెళ్ళింది. నిరుత్సాహపడద్దు, మంచి అవకాశం, చక్కగా చెప్పావు. ఇంకా ఇంకా నేర్చుకో. రాబోయే రోజుల్లో మంచి వక్తగా నువ్వు తయారవుతావు. సభాముఖంగా అమృతవర్షిని అభినందిస్తూ ఉన్నా. మరి ఆమె చెప్పిన తర్వాత ఇంకా మనం వారి జీవిత చరిత్ర గురించి చెప్పాల్సినంత మెటీరియల్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఒక 2 సంఘటనల గురించి మాత్రమే నేను గుర్తు చేసి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మన యొక్క పాత్ దారి ఏంటి అనేటువంటి అంశం గురించి నేను మాట్లాడతాను. కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఎలా వెళ్ళారని చెప్పారు. తాను మెట్రికులేషన్ పాస్ అయినప్పుడు కేలిస్కర్ అనేటువంటి ఒక పండితుడు, ఇతను బాంబేలో ఉన్నటువంటి ఉద్యానవనాల్లో అంటే గార్డెన్స్లో సాయంత్రం పూట వీధి దీపం కింద కూర్చొని చదువుకుంటుంటే చూస్తూ ఉండేవాడు. చూస్తూ ఉంటే అతను వేరే కమ్యూనిటీ, ఈయన వేరే కమ్యూనిటీ, ఈయన అన్టచబుల్. అయినా కూడా ఆ బిడ్డకు ఉన్నటువంటి శ్రద్ధను చూసి, ఎవరు బాబు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇక్కడ కూర్చుని చదువుకుంటున్నావు అని ఒకరోజు తెల్లవారు వాకింగ్కి వచ్చినప్పుడు పొద్దున్నే చదువుకుంటూ ఉండేవాడు, సాయంత్రం వచ్చినప్పుడు చదువుకుంటూ ఉండేవాడు. అప్పుడు నేను ఇలా అంబేద్కర్ ఎల్ఫిన్స్టన్ కాలేజ్ పరెల్ బాంబేలో మెట్రికులేషన్ చదువుతున్నాను. నా తండ్రి ఇట్లా, మాది పేద కుటుంబం, కిరోసిన్ కొని దీపం పెట్టుకునేటువంటి స్తోమత లేక వీధి దీపం కింద కూర్చొని చదువుకుంటున్నానని చెప్పాడు. అతనికి ఎంతో ముచ్చటేసి అతనితో కొంచెం ఇంటరాక్ట్ అయిన తర్వాత చాలా బ్రైట్గా ఉన్నాడు, తెలివివంతుడుగా ఉన్నాడు. ఇతన్ని ఎంకరేజ్ చేస్తే నేను కూడా చరిత్రలో మిగులుతాను అని ఆలోచించాడు ఆ కేలిస్కర్. ఆ రోజు ఆయనకి బుద్ధుని యొక్క జీవితం అనేటువంటి ఒక పుస్తకాన్ని బాబాసాహెబ్కి, అంటే చిన్న బాలుడుగా ఉన్నటువంటి అంబేద్కర్కి బహుకరించాడు. తరువాత పాప చెప్పినట్లుగా ఎల్ఫిన్స్టన్ కాలేజ్ నుంచి మెట్రికులేషన్, ద ఫస్ట్ ఇండియన్ అన్టచబుల్ టు పాస్ మెట్రికులేషన్ ఎగ్జామ్ ఇన్ దిస్ కంట్రీ. మన దేశంలో మొట్టమొదట మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అని మనం ఇప్పుడు అంటున్నాము, అది 11 క్లాసెస్ ఉండేవి. అప్పుడు పాస్ అయినటువంటి మొదటి అస్పృశ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత ఏం చేయాలనేటువంటిది తోచని పరిస్థితి. ఎందుకు అనంటే ఇల్లు గడిచే పరిస్థితి లేదు, తండ్రి ఉద్యోగంలో లేడు. పాప చెప్పినట్టుగా మౌ అనేటువంటిది ఒక ఆర్మీ
ఇన్ఫాంట్రీకి సంబంధించినటువంటి సెటిల్మెంట్. సో అది అబ్రివేషన్ MHOW, ఇండోర్ దగ్గర ఉన్నటువంటిది. అందులో ఈయన పనిచేస్తూ ఉండేవారు. అది త్వరగా రిటైర్ అయ్యి వచ్చేసారు. సో చదివించడానికి స్తోమత లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అప్పుడు ఆ కేలుస్కర్ అనేటువంటి పండితుడు ఏమిటి అంటే ఆయన యొక్క మెట్రికులేషన్ పాస్ అయినప్పుడు ఒక సన్మాన సభ నిర్వహించారు. ఈరోజు ఇక్కడ ఎట్లయితే భాస్కర్ గారికి సన్మానం చేశామో ఈ ఊరిలో ఎంతో మందికి చదువునిచ్చి ఎంతో మందిని పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా గుర్తించి గౌరవించారో, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో మొట్టమొదట పాస్ అయిన వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్ని కలిసి వచ్చి సన్మానం చేసి ఆ సన్మానానికి ముఖ్య అతిథిగా వారిని పిలవడం జరిగింది. పిలిచినప్పుడు అడిగాడు తర్వాత, ఏమిటి నీ ఆలోచన, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, నాకైతే బాగా చదవాలని ఉంది, కానీ తండ్రి దగ్గర ఆస్తి లేదు, చదివించే స్తోమత లేదు, భయంకరమైనటువంటి పేదరికం, ఏం చేయాలో అర్థం కావడం లేదని తన యొక్క బాధను వ్యక్తం చేశారు. అప్పుడు ఆ కైలుస్కరు ఏం చెప్పారంటే, కొంతమంది పేద విద్యార్థులకు చదువుకి సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి బరోడాలో ఉన్నటువంటి సాయాజీరావు గైక్వాడ్ మహారాజు ఈ మధ్య ఒక ప్రకటన కూడా చేశారు దానికి సంబంధించి. నేను అది తెలుసుకుని అది వాస్తవం అయితే నిన్ను తీసుకువెళ్తానని చెప్పేసి బాబాసాహెబ్ అంటే అప్పుడున్న బాలుడు అంబేద్కర్కి చెప్పాడు. తరువాత అది నిజమని తెలిసి అంబేద్కర్ని వెంట పెట్టుకుని రైల్లో బరోడాకి వెళ్ళి మహారాజుని కలవటం జరిగింది. ఆ మహారాజు అంబేద్కర్తో ముచ్చటించిన తర్వాత కొన్ని కుశల ప్రశ్నలు వేసి, ఇతనికి ఎంత జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నిజంగానే అంటే వెదర్ ఈజ్ రియలీ సీరియస్ ఆర్ జస్ట్ లైక్ దట్ ఈ కేమ్ అని ఒక అసెస్మెంట్. రాజుగా ఉన్న వ్యక్తి 2 మాటలు మాట్లాడితే ఆ పిల్లవాడిలో నిజంగా శక్తి ఉందా, తెలివి ఉందా అని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. కానీ అంబేద్కర్ ఇచ్చిన సమాధానాలకి ముగ్ధుడై అతను చేసిన ప్రకటన పేదలకు చదువుకి నేను సహాయం చేస్తాను అన్నాడు. కానీ ఇతనికి ఏం చెప్పాడంటే, నీకు ఎంతవరకు చదువుకోవాలని ఉంటే అంతవరకు, ఎన్ని డిగ్రీలు చదవాలని ఉంటే అన్ని డిగ్రీలు పూర్తయ్యే వరకు యావత్తు జీవితంలో చదువు మొత్తానికి నేనే స్కాలర్షిప్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ చెప్పాడు. 25 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు 25 లక్షలతో సమానమైంది. అలా కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు నేను చెప్పానంటే, మళ్ళీ తిరిగి బరోడాకు వస్తాడు, వచ్చే స్కాలర్షిప్ ఎందుకు ఆగిపోయింది అనేటువంటి అంశాలు మళ్ళీ మనం చూద్దాం. వెళ్ళినప్పుడు నువ్వు బడిలోకి రావద్దు అన్నారు. ఎందుకు? నువ్వు అంటరాని వాడు కాబట్టి. మరి ఆ వయసులో ఏం తెలుస్తుంది చిన్నపిల్లవాడికి? ఎలిమెంటరీ స్కూల్కి 5 సంవత్సరాలు వచ్చినప్పుడు వెళ్తాం. 5 సంవత్సరాలు పూర్తయి మన స్కూల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు బయటకు పో, లోపలికి రావద్దు, యు ఆర్ అన్టచబుల్, అంటరానివాడు అంటే అంత చిన్న వయసులో ఉన్న మనసుకి ఏమర్థమవుతుంది? అంత చిన్న బిడ్డకు ఈ రకమైన అవమానం ఎలా అనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది? మామూలుగా పక్కకు పో అంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఎంతో ఉత్సాహంతో చదువు నేర్చుకోవాలని ఉర్రూతలూగుతూ వెళ్ళిన వ్యక్తికి నీకు ప్రవేశమే లేదు, నీకు అర్హతే లేదు, నువ్వు చదువుకోవడానికి వీలే లేదు అనేటప్పటికీ ఆ పసి హృదయం ఎంత అల్లాడిపోతుంది. ఇలాంటి అనుభవంతో బయట కూర్చున్నాడు, ఎండలోనే కూర్చున్నాడు, వానలోనే కూర్చున్నాడు, లోపల చెప్పే చదువు వింటూ నేర్చుకున్నాడు. ఈ స్థాయికి వచ్చాడు. మరి ఆ పట్టుదలను చూడండి. ఎండని వెరవలేదు, వానలో తడుస్తున్నానని ఆగలేదు, చదువు నేర్చుకోవాలి అనేటువంటి తపనే అతని కళ్ళ ముందు కనిపించింది. అందుకనే చిన్నతనంలో అంత పట్టుదలగా చదువుకుని వచ్చాడు. కొలంబియాకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యం కలిగింది. అక్కడ ఎవరు అంబేద్కర్ని ఆపడం లేదు. డైనింగ్ హాల్లో అందరూ సమానంగా కూర్చుని భోజనం చేస్తున్నారు.
క్లాస్ రూమ్లో అందరూ సమానంగా బెంచ్ల మీద కూర్చుని నేర్చుకుంటున్నారు. లైబ్రరీలో కానీ, ప్లే గ్రౌండ్లో కానీ, ఎక్కడైనా సరే ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఈక్వాలిటీ. చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా సంతోషం కలిగింది. ఒకానొక రోజు వాటర్ ఫౌంటైన్ దగ్గర మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడు. అంటే అక్కడ వాటర్ ట్యాప్స్ ఉంటాయి, మనం కాల్సి పట్టుకుని తాగొచ్చు. సాధారణంగా అక్కడ ఎలా ఉంటుందంటే, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే ఆ పని మీద వెళ్ళిన వాళ్ళు వెంటనే క్యూలో నిలబడతారు. అంతేగాని ఈ పక్క నుంచి ఒకడు, ఆ పక్క నుంచి ఒకడు 2 గ్లాసులు పెట్టేసి తోసుకోవడం. అదొక సిస్టమ్, అదొక డిసిప్లిన్. ఒక 3-4 స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు, క్యూలో నిలబడ్డారు. వీరు కూడా వెళ్ళి క్యూలో నిలబడ్డారు. దేనికంటే వాటర్ పట్టుకుని తాగడానికి. సో దర్ ఆల్ స్టూడెంట్స్, కొలీగ్స్. అంబేద్కర్ని అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా అడ్మైర్ చేసేవారు. ప్రొఫెసర్స్ మామూలుగా పిల్లలు బాగా చదువుతుంటే బాగా చదివే వాళ్ళని ఇష్టపడతారు, కానీ గౌరవించేవాళ్ళు. టీచర్ స్టూడెంట్ని గౌరవించడం ఏంటి అంటే, అంత శ్రమ, పట్టుదల, ప్రతిభ అన్నింటికి మించి మెరిటోరియస్గా ప్రతి అంశంలో కూడా కనిపిస్తూ ఉంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్, వీ హ్యావ్ టు సెల్యూట్ హిమ్ అన్న ఫీలింగ్ ప్రొఫెసర్స్లో ఉండేది. అలాంటి సందర్భంలో ఇక స్టూడెంట్స్ ఎట్లా చూస్తారు? ముందున్నటువంటి వాళ్ళు వాటర్ పట్టుకున్నారు, తాగారు. ఇక అంబేద్కర్ కంటే ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా తాగి గ్లాస్తో నీళ్లు పట్టి ఇతనికి ఇచ్చాడు. మామూలుగా అయితే ఈ నీళ్ళు పట్టుకోవాలి, కానీ అతనే పట్టించాడు. ఆ గ్లాసులో పట్టుకుని వణుకుతూ ఆ నీళ్లు త్రాగకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు అంబేద్కర్. ఆ పక్కన స్టూడెంట్స్కి డౌట్ వచ్చింది, మేమేమైనా తప్పు చేశామా అని. వాట్ హ్యాపెన్, వై యు క్రైయింగ్, యు కేమ్ ఫర్ వాటర్, ఐ గేవ్ యూ వాటర్, నథింగ్ ఎల్స్ అని అతను చెప్తున్నాడు. అప్పుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఎల్ఫిన్స్టన్ కాలేజీలో మెట్రికులేషన్ చదువుతున్నప్పుడు దాహం వేసి తాగడానికి అప్పుడు కుండల్లో నీళ్లు పెడుతూ ఉండేవాళ్ళు. ఆ కుండ దగ్గరికి హడావుడిగా వెళ్ళా. ఆ కుండ మీద ఉన్న గ్లాస్ తీసుకుని నీళ్లు ముంచుకున్నాం కదా అని అనుకుంటున్న సమయంలో అక్కడున్న వాళ్ళందరూ కూడా, అంటగానే వాడ ఆ కొండ నువ్వు తాకకూడదు, నువ్వు ఆ కొండను తాకితే ఆ నీళ్లు మలినమైపోతాయని అక్కడున్న వాళ్ళందరూ నన్ను నిరోధించారు. ఒక పక్క దాహంతో గొంతు ఎండిపోతుంది, మరొక పక్క అవమాన భారంతో హృదయం కుంగిపోతుంది. ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. దాహం తీర్చుకోవాలని తహతహలాడుతున్న సమయంలో ఈ విధంగా అడ్డుకునేసరికి ఏం చేయాలో అర్థం కాక నిర్ఘాంతపోయి నిలిచుండి చూస్తూ ఉన్న సమయంలో నా బాధను చూసిన ఒక బంట్రోత్, ఒక అటెండర్, చిన్నపిల్లవాడు దాహంతో అల్లమట్టిస్తున్నాడని దగ్గరకు వచ్చి అతను కొండలో నీళ్ళు ముంచి ఇలా పైకెత్తి ధారగా పోస్తే దోశలు పట్టుకుని నేను పడుతున్న చుక్క తాగాను. అలాంటి నాకు నీళ్లు పట్టి నువ్వు తాగిన గ్లాసుతో కూడా నన్ను కూడా తాగమని ఇస్తే నాకు ఏడుపుగా ఏమొస్తుంది అని ఆ రోజు అంబేద్కర్ చెప్పాడు. అంటే తన సమాజం, తన మాతృభూమి, తను జన్మించిన గడ్డ ఏ విధంగా అవమానించింది, ఏ విధంగా తన యొక్క అభిమానాన్ని కృంగదీసింది, పరాయి దేశంలో మిగిలినటువంటి వ్యక్తులతో స్వతంత్రంగా, స్వేచ్ఛగా, సమానంగా నిలబడగలిగాను అనేటువంటి అంశాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సన్నివేశం గురించి మాట్లాడటం జరిగింది. చూసినటువంటి సమానత్వం ఏదైతే అమెరికాలో ఉన్నదో అది తను అనుభవించి నాకు దొరికింది అని సంతోషపడటం కాదు అతను చేసింది. నేను ఈరోజు ఇక్కడ కొత్త ప్రపంచాన్ని చూశాను. నా మాతృదేశంలో వివక్షపూరితమైనటువంటి అణిచివేత, ఆపరేషన్, సప్రెషన్, డిప్రెషన్ అనేటువంటి పరిస్థితి నడుస్తున్న సమయంలో మరి నేనైతే వచ్చాను, నేనైతే సమానత్వాన్ని చూడగలుగుతున్నాను. కానీ గ్రామాలలో నిరక్షరాస్యులుగా, నిర్భాగ్యులుగా, నిర్జీవంగా ఉన్నటువంటి కోట్లాది మందికి ఈ సమానత్వం ఎలా రుచి చూపించగలుగుతానని ఆ రోజు ఆలోచించాడు. దట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
నాకు దొరికింది కదా, నేను అనుభవిస్తున్నాను కదా, నేను సంతోషపడితే సరిపోతుంది అని అనుకోలేదు. కాబట్టే 1956 డిసెంబర్ 6వ తేదీన వ్యక్తిగా మరణించాడు. కానీ ఈరోజు అందరి హృదయాల్లో జీవించే ఉన్నాడు అంబేద్కర్. అతని కోసం కాదు అతను జీవించింది, పేద జాతి కోసం, అడగాలిన వర్గాల కోసం, అణిచివేయబడినటువంటి నిమ్న జాతుల కోసం, అస్పృశ్యుల కోసం, ఆదివాసుల కోసం, వెనుకబడిన వర్గాల కోసం జీవించాడు. విముక్తి పోరాటంపై నడిపించాడు. కాబట్టి ఇప్పటికీ జీవించి ఉన్నాడు. మానవ జాతి ఉన్నంత వరకు జీవించే ఉంటాడు అంబేద్కర్. తర్వాత లండన్కి వెళ్ళారు, చదువుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి మరొక డిగ్రీ చదవాలని అనుకున్న సమయంలో నేను ఇంతకుముందు ఏం చెప్పాను, మహారాజు ఏం మాట ఇచ్చాడు, ఎంత చదువుకుంటే అంత, ఎంతకాలం చదువుకుంటే అంతకాలం నేను నీకు డబ్బు ఇచ్చి మద్దతు ఇస్తానని చెప్పాడు. అయితే ఆ సంస్థానంలో ఉన్నటువంటి కొంతమంది దివాన్లు, బ్రాహ్మణులు, ఏమిటి ఇలా డబ్బు ఇస్తానే ఉన్నాడు రాజు, అతను చదువుతానే ఉన్నాడు, ఇప్పటికే చాలా డిగ్రీలు చేశాడు, ఇంకా ఎన్ని డిగ్రీలు చేస్తాడు, ఒక అంటరాని వాడికి అసలు చదివే ఇవ్వకూడదు కదా మన ధర్మశాస్త్రం ప్రకారం, అలాంటిది వైలేట్ చేసి చదవడమే కాకుండా ఇంకా డిగ్రీ మీద డిగ్రీ ఈయన డబ్బు పంపుతా ఉన్నాడు ఏమిటి అని వాళ్ళందరూ కూడా కూడబలుక్కుని ఒక టెలిగ్రామ్ పంపించారు. ఏమని, నీకు విద్య కోసం కేటాయించినటువంటి నిధి అయిపోయింది కాబట్టి నీ చదువు చాలించుకుని తిరిగి వచ్చి ఈ మహారాజును కలవండి అని వీళ్ళకు వీళ్ళే మాట్లాడుకుని, అప్పుడన్నీ కూడా టెలిగ్రామ్స్, ఒక తంతి వారు పంపించడం జరిగింది. అంబేద్కర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే రాజుగారు సాధారణంగా ఇచ్చిన మాట తప్పరు కదా, మరి అలాంటిది చదువుకోమని చెప్పారు, నేను కొత్త కోర్సులో చేరాను, తీరా కోర్సులో చేరిన తర్వాత వద్దు వెనక్కి వచ్చేయమంటున్నారు అని కొంత ఆలోచనలో పడ్డాడు. కానీ రాజుకి వెళ్ళేటప్పుడు ఒక మాట ఇచ్చాడు. ఏమని, నా చదువు పూర్తయిన తర్వాత తిరిగి వచ్చి ఈ సంస్థానంలో మీరు ఇచ్చినటువంటి ఏ పదవైనా సరే చేసి మీకు సేవలు అందిస్తాను, ఈ సంస్థానం కోసం పనిచేస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలియదు, నాకు ఎలాంటి సమాచారం లేదు, నా చేతిలో ఉంది తిరిగి రమ్మని మాత్రమే. కాబట్టి నేను మాట ఇచ్చాను, తిరిగి వచ్చి నీ సంస్థానంలో పనిచేస్తానని. అందుకనే ఇచ్చిన మాట కోసం చదువు ఆపేసి బరోడాకు బయలుదేరి వచ్చాడు. బరోడాకు బయలుదేరి వచ్చి బొంబాయిలో దిగిన తర్వాత అక్కడి నుంచి రైల్లో, అంటే అప్పుడు అన్ని నౌకల్లో, షిప్లో వచ్చారు. ఇంకా హుటాహుటిన బయలుదేరి బరోడాకు వెళ్ళాడు. వెళుతున్నటువంటి సమయంలో అప్పుడు ఒక టెలిగ్రామ్ పంపించారు రాజుగారికి. ఇలా, నేను లండన్ నుంచి చదువు పూర్తి చేసుకుని బొంబాయికి వచ్చున్నాను, ఇక్కడ నుంచి పలానా రోజు బరోడాకి చేరుకుంటాను, మిమ్మల్ని చూసి మీరిచ్చేటువంటి పనిలో నేను చేరతాను అని ఒక టెలిగ్రామ్ పంపించారు. మరి ఇక్కడ మన ఎల్లమంది గారు మండల ప్రెసిడెంట్గా చేశారు. ఒక మండల అధ్యక్షుడు గ్రామానికి వస్తే ఎంత చక్కగా ఆహ్వానిస్తాం, మనం ఎంత చక్కగా ఆదరిస్తాం, పూలదండలు వేస్తాం, అభిమానిస్తాం. అదే ఎమ్మెల్యే వస్తే ఇంకా ఎక్కువ చేస్తాం, మినిస్టర్ వస్తే మరింత ఎక్కువ చేస్తాం. ఈయన ఆ సంస్థానంలో మంత్రిగా చేరడానికి వెళుతూ ఉన్నాడు. మరి అప్పుడు కనీసం రైల్వే స్టేషన్కి వచ్చి స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకువెళ్ళి సంస్థానంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెట్టి సీట్లో కూర్చోబెట్టేటువంటి పరిస్థితి మామూలుగా ఏ అప్పర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే జరిగి ఉండాలి. కానీ అంబేద్కర్ రైలు దిగి బరోడా స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నిలబడి చూస్తే ఎవ్వరు కనిపించలేదు. కనీసం దారి చూపించడానికి కూడా ఎవరు రాలేదు. ఇన్నాళ్ళు స్వేచ్ఛను, సమానత్వాన్ని అనుభవిస్తూ, వాటికి తోడు గౌరవంగా చూడబడుతూ, డాక్టరేట్లు తీసుకునేటువంటి సమయంలో అభినందనలు పొందుతూ, తనకున్నటువంటి మేధస్సుకి మెచ్చని వారు లేరు, నచ్చని వారు లేరు, గౌరవించినటువంటి వారు లేరు. ఆ ఫీలింగ్లో, ఆ ఎలివేషన్లో, ఆ క్లౌడ్స్లో ఉండి ఒక్కసారి రైలు దిగి ప్లాట్ఫామ్ మీద నిలబడేటప్పటికి నోబడి, ఎవరు లేరు. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. నేనున్నది యూరోప్ కాదు, అమెరికా కాదు, నేను పుట్టిన దేశం
తరతరాల బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి అణగారినటువంటి వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలు ఏ వృత్తిలో పుడితే ఆ వృత్తి చేయాలి, కుమ్మరి పని చేయాలి, కమ్మరి పని చేయాలని నిర్బంధ వృత్తి విధానంలో పెట్టి, నిర్బంధ దాస్యంలో పెట్టి 1000 పాదాలుగా నడుస్తున్నటువంటి మనుధర్మ శాస్త్రం ఉన్న దేశంలోకి నేను మళ్ళీ తిరిగి వచ్చానన్న విషయాన్ని ఆ ప్లాట్ఫామ్ మీద దిగినప్పుడు గుర్తు చేసుకుని తన లగేజ్ తీసుకుని వెళ్ళారు. వెళ్ళి మహారాజుని కలిశారు. మిమ్మల్ని రక్షణ శాఖకు మంత్రిగా నియమిస్తున్నాను, కొద్ది రోజులు ట్రైనింగ్ తీసుకోండి, మీరు అంతవరకు డిఫెన్స్ సెక్రటరీగా పనిచేసి మంత్రిగా ఎలివేషన్ తీసుకోండి అని రాజుగారు చెప్పారు. రాజుగారికి తెలియదు టెలిగ్రామ్ ఇస్తే వెనక్కొచ్చాడు అన్న విషయం. వీరు కూడా ప్రస్తావించలేదు. ఎందుకనంటే ఒక గ్యాప్ ఉంటుంది, ఒక మహారాజుతో ఏదంటే అది మనం మాట్లాడలేం. ఇది జరిగిన తర్వాత ఇక ఎక్కడ ఉండాలి, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ అన్నం తినాలి, ఈ ప్రశ్నలు వచ్చినాయి. ఇది ఎప్పుడు జరిగింది? 1920-21 అంటే కనీసం 100 సంవత్సరాల క్రితం జరిగింది. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు చాలామంది సెక్రటేరియట్ నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడకు వచ్చి అద్దెకి ఎత్తుకుంటూ ఉన్నారు. అంటే నాకు ఒక సందర్భంలో ఇంటరాక్షన్లో ఒకరు చెప్పినటువంటి అంశం, క్లర్క్లు, సూపరింటెండెంట్లు కాదు, క్లాస్ 1 ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ చెప్పినటువంటి విషయం. విజయవాడలో వెళ్ళి అద్దెకి ఫ్లాట్ కావాలని అడుగుతూ ఉంటే వాళ్ళు 2-3 ప్రశ్నలు వేసి ఏదో రకంగా వీళ్ళు ఏ కమ్యూనిటీ అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి, క్రిస్టియన్సా? ఇక్కడ లేదండి. పలానా కమ్యూనిటీ ఇక్కడ ఖాళీ లేదండి అని చెప్పి వెనక్కి పంపించేశారని నాకు చెప్తే నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే నేను ఇప్పుడు CRDA అని చెప్తున్న ఆఫీస్ ఏదైందో దాని కమిషనర్గా నేను చేస్తున్నాను. అంతకుముందు దాని పేరు VGTM కూడా. ఆ పేరును మార్చి ఇప్పుడు అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వైస్ చైర్మన్గా నేను ఉండేవాడిని. అక్కడ అన్ని ఇళ్లకు పర్మిషన్ నేనే ఇచ్చేవాడిని. లేఅవుట్స్ పర్మిషన్స్ నేనే, బిల్డింగ్ పర్మిషన్స్ నేనే, అపార్ట్మెంట్ పర్మిషన్స్ నేనే. అన్ని బిల్డింగ్లు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చి కట్టించిన దగ్గర ఇలాంటి వివక్ష ఉందన్న సంగతి అప్పుడు నాకు తెలియదు. కానీ రాష్ట్రం విడిపోయినప్పుడు ఇళ్ల కోసం మన జనం తిరుగుతూ ఉంటే ఇల్లు విజయవాడలో అద్దెకి ఇవ్వలేదు అన్న విషయం నాకు తెలిసి నేను చాలా షాక్ అయ్యాను. మరి 100 సంవత్సరాల క్రితం అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? అంబేద్కర్కి అక్కడ నివసించడానికి ఇల్లు దొరకలేదు, కనీసం హోటల్లో రూమ్ కూడా దొరకలేదు. తిరిగి ఇలాంటి రాత్రి సమయానికి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్పారు అక్కడ ఒక సత్రం ఉందని. సత్రం అనేటువంటిది ఇప్పుడు తెలియదు మీకు, కానీ అప్పుడు బాటసారులు వెళుతూ ఆ సత్రంలో పడుకుని పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు. అంటే సత్రంలో కేవలం బండలు లాంటివి ఉంటాయి, ఆ బండ మీద ఒక దుప్పటో ఒక టవలో వేసుకుని పడుకుని పొద్దున్నే అక్కడ పంపు ఉంటుంది, స్నానం చేసి వెళ్ళిపోతారు అనమాట. అవి సత్రాలు. ఒక పారసీకత నిర్వహిస్తున్నటువంటి సత్రం అక్కడ ఉంటే రాత్రిపూట 9-10 అవుతున్నట్టు సమయం, అంటే అప్పటి వరకు తిరిగి గాలించి ఎక్కడ ఏ అవకాశం లేక అక్కడికి వెళ్ళి అడిగితే ఎవడో నడిచిపోతూ ఉన్నవాడు వచ్చినట్టున్నాడు, లగేజ్ పట్టుకున్నా అనుకుని సరే పలానా రూమ్లో ఉండమని అతనికి ఇచ్చాడు. ఎందుకంటే డబ్బు ఇస్తాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడే ఉంటున్నాడు ఆయన. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది. అదేంటది? ట్రావెలర్స్ కదా ఉండేది, రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఉండరు కదా. ఇన్ని రోజులు ఉన్నాడు ఏంటి ఇతను, ఎక్కడ బయటకు పోవడం లేదేంటని అతను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. చేస్తే తెలిసింది ఏంటంటే బరోడా సంస్థానంలో డిఫెన్స్ రక్షణ శాఖకు అధిపతిగా పనిచేస్తున్నాడు ఇతను. కానీ అంటరానివాడు కాబట్టి ఎక్కడ కూడా క్వార్టర్స్ దొరకపోతే, ఇల్లు దొరకకపోతే సత్రంలో ఉండి వెళ్తున్నాడు. అందుకే రోజు వెళ్ళి సాయంత్రం వస్తున్నాడని ఎవరో ఈ పారస్య అతనికి చెప్పాడు. అతను ఒక్కసారిగా ఉగ్రుడైపోయాడు. ఇంత మోసమా, నన్ను ఇంత మోసం చేస్తారా, నైవంచన చేస్తారా అని ఇక ఉర్రూతలుగుతూ వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అంబేద్కర్ అని చెప్పి. యథావిధిగా తన ఆఫీస్ అయిన తర్వాత సాయంత్రం సత్రం దగ్గరికి వచ్చేటప్పటికి కింద ఆ మెట్లు కింద తన బెడ్డింగ్ పెట్టే అన్ని పడేసి ఉన్నాయి.
చూసి ఆశ్చర్యపోయాడు. ఈ నా సామాన్లు లాగా ఉన్నాయి, నా బెడ్డింగ్ లాగా ఉంది, నా పెట్టేలాగా ఉంది, కింద పడిపోయినాయి ఏంటని హడావుడిగా వాటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఉదాహరణకి మనం మనం మన జేబులో ఉన్న పెన్ను లాక్కుంటే ఊరుకుంటామా? మన వస్తువు ఏదైనా జారి పడిపోతే అది ఎంత విలువ అనేది కాదు, నా వస్తువు అని గబగబా ఎక్కడ పడిందని మళ్ళీ తిరిగి నడిచిన దారిలో వెనక్కి వెళ్ళి వెతుక్కుంటాం. అది బంగారమే అయి ఉండాల్సిన అవసరం లేదు. అలాంటిది తన రోజు వేసుకునే బట్టలు, చదువుకునే పుస్తకాలు అన్నీ కూడా విసిరి పారేస్తే తట్టుకోలేక ఆవేశంగా వెళ్ళి ఎవరు నా లగేజ్ పడేశారు, ఎవరు ఇక్కడ బయట వేశారు అని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ నిలబడి ఉన్నాడు పారసేవాడు. ఓరి అంటరానివాడా, అస్పృశ్యుడా, నువ్వు చెప్పకుండా నా సత్రంలో ఉన్నదే కాకుండా ఎవరు పడేశారని నన్ను నిలదీస్తావా పో అని చెప్పి మెడబెట్టి గెంటేస్తే మెట్లు మేంచి తిరిగి కింద పడిపోయాడు అంబేద్కర్. ఒక సంస్థానం మహారాజు దగ్గర డిఫెన్స్ మినిస్టర్ రోడ్డున పడిపోయాడు. ఈ అవమానాలు ఏం కొత్త కాదు, చిన్నతనంలోనే జరిగిన అవమానాలు. దిగమింగుకున్నాడు, పెట్టె చేత్తో పట్టుకుని బెడ్డింగ్ నెత్తి మీద పట్టుకుని బరోడా వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. అక్కడుండి మాట్లాడి అక్కడుండి నిరసించి చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి ఆ రైల్వే స్టేషన్లో ఒక చెట్టు కింద ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఆలోచించటం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా గతమంతా గుర్తొస్తూ ఒక్కొక్క సన్నివేశం గుర్తు తెచ్చుకుంటూ ఇంతవరకు సాగిన జీవితం ఏమిటి, ఈ జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి అవమానాలేంటి, సమస్యలేంటి, అభినందనలేంటి అని గుర్తు చేసుకుంటూ ఉన్న క్రమంలో ఆ సంస్థానంలో ఉన్నతమైనటువంటి పదవి, ఒక డిఫెన్స్ మినిస్టర్గా అవుతున్నటువంటి వ్యక్తి రోడ్డు మీద తన పెట్టి బెడ్డింగ్ పడేస్తే నెత్తిన పెట్టుకు రావాల్సి వచ్చింది. ఏమిటి అసలు ఈ సమాజం? ఎందుకు నన్ను ఇలా అవమానిస్తూ ఉన్నారు? మరి ఇన్ని చదువులు చదువుకుని, ఇంత జ్ఞానాన్ని సంపాదించి, ఇన్ని డిగ్రీలు సంపాదించి ఒక జ్ఞానవంతుడిగా అక్కడ ఎలా ఉన్నారు? సూటు బూటు వేసుకుని నిలబడి ఉన్నాడు. సూటు బూటు వేసుకుని నిలబడినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు? రాయల్గా. మీరు కొన్ని ఫోటోషాప్ ఫేసులు కూడా పెట్టారు, నిజమైన ఫోటోలు కూడా ఇక్కడ పెట్టారు. ఎలా ఉన్నాడు? ఎంత హుందాగా ఉన్నాడు. అతను ఎలా అంటరాని వాడు అవుతాడు? అలా ఒక సూటు బూటు వేసుకుని అంత పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి అంటరాని వాడు అవుతాడా? అంటుకుంటే మైలైపోతాడా? అతని స్థాయి ఏంటి, అతని జ్ఞానం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆలోచించుకుని ఇక అంటే ఒక అగ్ని పర్వతం బద్దలైతే లావా ఏ విధంగా వస్తుందో అలా ఆవేదన, ఆక్రోశం, వాటితో పాటు ఒక ఆలోచన, ఒక ఆశయం అనేటువంటిది కూడా పుట్టింది. అదేమిటంటే, దేశ విదేశాలు తిరిగాను, అక్కడ అనేక రకాలైనటువంటి సమానత్వం, స్వేచ్ఛ చూశాను. కానీ అక్కడ దొరికిన గౌరవం, అక్కడ దొరికిన అభిమానం నా జన్మభూమికి వస్తే, నేను నా స్వదేశం ఇండియాకి తిరిగి వస్తే నిరంతరం అవమానమే, నిరంతరం వివక్షే. ఇదేనా నా మాతృదేశం నాకు ఇచ్చేది, ఇదేనా నా స్వదేశం నాకు ఇచ్చేది అని అగ్నిపర్వతం బద్దలైనట్టుగా బోరున ఏడ్చాడు అంబేద్కర్ బరోడా స్టేషన్లో ప్లాట్ఫామ్లో. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి, కానీ ఈరోజైతే లేవు. అవన్నీ కూడా రావాలి. అదొక వైపు అయితే, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి, పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళడానికి, ఒక జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడిగా వెళ్ళడానికి, ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మేయర్గా, కార్పొరేటర్గా వెళ్ళడానికి మరొక ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది. అది ఏమిటనంటే స్టాట్యుటరీ బాడీస్లో రిప్రజెంటేషన్ అనేటువంటిది. మరి ఈ రిప్రజెంటేషన్ ఎవరి కోసం ఇచ్చారు? ఈ వెనుకబడినటువంటి జాతులు తమ కోసం మాట్లాడే నాయకుడే లేడు, తమ గోడు వినేవాడే లేడు. మా సమస్యలు అర్థం చేసుకుని మాట్లాడాలనంటే మా జీవితం తెలియాలి, మా సంస్కృతి తెలియాలి, మా జీవన విధానం తెలియాలి, మా
అలాంటి వాడు ఆ సభలోకి వెళితే అప్పుడు మా కడుపు కోత ఏంటో తెలుసు, మా కష్టం ఏంటో తెలుసు, అందుకు నివృత్తి ఏంటో అక్కడ మాట్లాడగలుగుతాడు అని ఆలోచించి ఈ ప్రాతినిధ్యం అనేటువంటిది పెట్టారు. కానీ ఒక వరంగా వచ్చినటువంటి ఆ ప్రాతినిధ్యాన్ని ఆవిరి చేసేసాడు మహాత్మా గాంధీ. 1932లో పూనా ప్యాక్ట్ జరిగింది. ఆ రోజు ఎర్రవాడ జైల్లో నేను కూర్చుని ఈ నిమ్న జాతీయులకు సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చే పరిస్థితే లేదు, దానికి నేను ఒప్పుకోను, కాబట్టి నేను ఒప్పుకోవడం లేదు, కాబట్టి మీరు కూడా ఒప్పుకుని సంతకం చేస్తే తప్ప నేను నిద్రపోను, ఆహారం తినను, మంచినీళ్లు తాగనని నిరాహార దీక్ష చేశాడు. దేశమంతా ఒత్తిడి చేసి అంబేద్కర్ గాంధీ ప్రాణం కాపాడు 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 అని అనేక టెలిగ్రామ్స్, బెదిరింపులు, భయపెడతాలు ఇవన్నీ జరిగితే సిచ్యువేషన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఒప్పుకొని సంతకం పెట్టాడు. ఆ సంతకం వల్ల వచ్చిన అవకాశాలు ఆవిరైపోయినాయి. ఈరోజు ఏముంది అని అంటే ప్రాతినిధ్యం అనేది ఉంది, కానీ ఆ ప్రతినిధిని అందరూ కలిసి ఎన్నుకుంటారు. అంబేద్కర్ తెచ్చిన విధానం ఏంటంటే తమ ప్రతినిధి తామే ఎన్నుకుంటారు. ముస్లిం మైనారిటీస్ సంబంధించిన నాయకుడిని వాళ్ళే ఎన్నుకుంటారు, ఆదివాసులకు సంబంధించిన నాయకుడిని వాళ్ళే ఎన్నుకుంటారు, షెడ్యూల్డ్ కాస్ట్ అప్పుడు నిమ్న జాతీయులు అనేవాళ్ళు, వాళ్ళ ప్రతినిధిని వాళ్ళే ఎన్నుకుంటారు, పక్క వాళ్ళతో ప్రమేయం లేదు. కానీ ఈ రోజున్న పరిస్థితి ఏంటి? ఈ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు మాత్రమే ఓటేస్తే అతను గెలవలేడు, మిగిలినటువంటి వాళ్ళు కూడా వేస్తేనే గెలుస్తాడు. కాబట్టి ఎవరికి జవాబుదారీగా ఉంటాడు? మిగిలినటువంటి మెజారిటీ పీపుల్కే జవాబుదారీగా ఉంటారు. ఎందుకనంటే ఎవడో ఒకడికి వీడు ఓటేస్తారు కదా, ఏది తప్పదు కదా. కాబట్టి ఎవరు నడిపిస్తున్నారో, ఎవరు నాకు అండగా ఉంటున్నారో, ఎవరు నాకు డబ్బు సహాయం చేస్తున్నారో, ఎవరు నాకు అంగుబలం అర్థబలం చూపిస్తున్నారో వాళ్ళకు కొమ్ము కాసి ఉంటే, వాళ్ళ దగ్గర నేను బానిసగా ఉంటే సరిపోద్ది, వీళ్ళెందుకు పట్టించుకోవాలి అన్నదే ఈ 75 సంవత్సరాలకు జరిగింది. కాబట్టి పెత్తందారుల పార్టీలలో, బూర్జువాల పార్టీలలో, ఆధిపత్య వర్గాల పార్టీలలో ఈ ప్రాతినిధ్యం కోసం ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి ఆ స్థానాల్లో గెలిచి వెళ్ళినంత మాత్రాన తిరిగి ఈ జాతులకే పనిచేస్తారనేటువంటి అవకాశమే లేదు. ఈ 75 సంవత్సరాల్లో చెయ్యలేదు. అది ప్రూవ్ అయిపోయినటువంటి అంశం మనందరం కూడా చూస్తున్నాం. ఎందుకనంటే వాళ్ళకు ఆ స్వేచ్ఛ లేదు, వాళ్ళు గొంతు విప్పి మాట్లాడలేరు. నిజంగానే ఆవేదన ఉంటుందేమో వాళ్ళ మనసులో, కష్టం ఉందేమో, ఎందుకంటే పక్క కుటుంబాన్ని చూస్తున్నారు కదా, వారు కూడా కష్టం నుంచి వచ్చారు కదా, నాలాగా నా జాతి బాధపడుతుంది అన్న భావన వాళ్ళకి కలిగి ఉండొచ్చు. కానీ స్వేచ్ఛ లేదు, మాట్లాడలేరు, గొంతు విప్పలేరు. వారిని మనం తప్పుగా అనుకుని కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళు శక్తిహీనులు. మొదటి అంటే ఒక వైట్ కాలర్ స్లేవ్స్ అంటే మంచి తెల్ల దుస్తులు, కత్తెర చొక్కాలు, సిల్క్ దుస్తులు వేసుకున్నటువంటి బానిసలు. అందువల్ల వాడేమి చేయలేరు. మరి ఎలా? అంబేద్కర్ చూపించిన మార్గం, అంబేద్కర్ చెప్పినటువంటి అంశం. ఈరోజు ఇప్పుడే నాకు ఈ పుస్తకం ముందు పెట్టారు భాస్కర్ గారు. ఇక్కడ ఏముంది? రాజ్యాధికారమే మాస్టర్ కీ అనేటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి పుస్తకం ఇది. ప్రాతినిధ్యం అనేది చట్టసభల్లో ఇచ్చింది, రిజర్వేషన్ అని అందరూ చెప్పుకునే అఫర్మేటివ్ యాక్షన్స్ పెట్టింది. ఉద్యోగాలు, ఉపాధులు, లోన్లు, స్కీములు, పెట్టుబడుల కోసం కాదు. అసెంబ్లీలో, పార్లమెంటులో అడుగు పెట్టి జాతుల కోసం చట్టాలు చేయడం కోసం ఈ రిజర్వేషన్ ఇచ్చారన్న విషయాన్ని మీరు గమనించండి, గుర్తు చేసుకోండి. దానికోసం ఇచ్చిన దాన్ని మనం కేవలం చిన్న చిన్న స్కీములు, 10,000 రూపాయల స్కీములు, 20,000 రూపాయల స్కీములు, చిన్న ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు, రోడ్లు ఉడిచే ఉద్యోగాలు ఇచ్చేస్తే రిజర్వేషన్ వచ్చేసిందని మనం సంబరపడిపోతున్నాం. అందుకు కాదు, వారి వేదన, ఆ వేదన, ఈ అంశాలు, ఈ ప్రసంగాలు ఎందుకు చేశారంటే, ఇందాక భాస్కర్ గారు చక్కగా చెప్పారు. 1931లో చదువు ఉన్న వాళ్ళకి, ఉద్యోగం ఉన్న వాళ్ళకి, ఆస్తున్న వాళ్ళకి, బిఏ చదివిన వాడికి ఇస్తాం, లేకపోతే మెట్రికులేషన్ చదివిన వాడికి ఇస్తాం, ఇన్ని ఎకరాల భూమి ఉంటే ఇస్తాం ఓటు అని అప్పుడు వారు ప్రతిపాదిస్తూ ఉంటే, కుదరదు. వయసు వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, సెక్స్, రీజియన్, లాంగ్వేజ్ అండ్ ప్రాపర్టీ, ప్రతి ఒక్కరికి వీరు ఓటు ఇవ్వాలి అని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బల్ల గుద్ది వాదించి అడిగాడు. కాబట్టి ఆ రోజు రామ్సే
కన్సెంట్ అండ్ ఆల్, ఓటు హక్కు అనేటువంటి దాన్ని ప్రకటించడం జరిగింది. అదే చెప్పారు, ఇప్పుడు గుర్తు చేశారు. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చి ఇలా మాట్లాడుతూ చెప్పాడు, భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది నా జనులారా, ఈ రోజు మీ ఇళ్లలో గోడల మీద రాసి పెట్టుకోండి, మీకోసం నేను ఓటు హక్కు సాధించి పెట్టాను. ఈ ఓటు హక్కే మిమ్మల్ని పాలకులను చేస్తుంది, పాలనలో అధికారంలో కూర్చోబెడుతుంది. ఆ రోజు త్వరలో రాబోతుంది, రాసి పెట్టుకోండి అని అంబేద్కర్ చెప్పాడు. 1931లో మనం 2025కి వచ్చాం. ఇంకో 5 సంవత్సరాలు గడిస్తే 100 సంవత్సరాలు అయిపోద్ది. ఎందుకు సాధించలేకపోయాం? ప్రతి 14వ తేదీ, ప్రతి డిసెంబర్ 6వ తేదీ మాత్రమే కనుక మీరు అంబేద్కర్ని స్మరిస్తే కనీసం ఆ రోజైనా ఈ ఇంట్రాస్పెక్షన్ చేయండి. లేదు, ప్రతిరోజు నీకు కనిపించే అంబేద్కర్ని చూస్తే అప్పుడైనా ఇంట్రాస్పెక్షన్ చేయండి. ఏమిటనంటే, రాష్ట్రపతి దగ్గర నుంచి రోడ్లు ఊడ్చేటువంటి ఎంప్లాయీ వరకు కూడా ఒకటే విలువైనటువంటి ఓటు హక్కు, అది సమానత్వం. అంత అవకాశం మనకిస్తే మనం అధిక జనులం, అధిక జనాభా మనది, అధిక ఓట్లు మనవి, అధికారం మాత్రం మనది కాదు, ఆధిపత్య వర్గాలది. ఇది ఎలా న్యాయం? ఇది ఎలా సహజం? ఇది ఎలా సరైనది? అయినా కొనసాగుతుంది. ఎందుకు అనంటే, అన్యాయం చేస్తుంది నువ్వే, నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు. నీకు వచ్చే అవకాశాన్ని వాడుకోవడం చేతగాక ఇంకా బానిసగా బ్రతకాలని వారు ఇచ్చేటువంటి తిండికో మందుకో ఆశపడి ఎగబడి నీ స్వార్థానికి నీ జాతిని నమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు యువర్ కమ్యూనిటీ. దట్ ఈస్ వై దే ఆర్ రూలింగ్. అలా రూల్ చేసేటువంటి అవకాశం అందుకే వారికి వచ్చింది. ఆ అవకాశం నువ్వే ఇచ్చావు. నిన్ను తీసుకోమని, నిన్ను వాడుకోమని, నిన్ను అనుభవించమని, నిన్ను అధికారం చలాయించమని నీకు ఒక అవకాశం ఇస్తే కాలదన్నుకుని మరొకరికి ఊడిగం చేయడానికే నువ్వు నిర్ణయించుకుని జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. తప్పు ఎక్కడున్నది? ఇంట్రాస్పెక్షన్, ఆత్మావలోకనం చేయాలి. మనం తిరిగి ఆలోచించుకోవాలి. ఎన్ని అవకాశాలు వస్తూ ఉన్నాయి, ఎంత ఆలోచన విధానం మన దగ్గర ఉంది, అయినా కూడా ఎందుకు మనం వెనుకబడిపోతూ ఉన్నాం, మనకు రావాల్సిన అవకాశాలని, హక్కుల్ని కూడా పొందలేకపోతున్నాం అనేటువంటి ఇంట్రాస్పెక్షన్ చేయాలి ఈ వెనుకబడిన వర్గాలు. ప్రేమను ఈనాటికి మీరు చూపిస్తున్నారు. నేను ఒక ఉద్యోగ ధర్మంగా ఆ రోజు నేను పనిచేశాను. కాకపోతే ఒక హ్యూమన్ బీయింగ్గా అంబేద్కర్ ఇచ్చినటువంటి ధైర్యంతో నేను ఈ జాతి వాడికి పనిచేస్తే ఆడేమనుకుంటాడో, ఆ జాతి వాడికి పనిచేస్తే వీళ్ళేమనుకుంటారో, నాకేం ముద్రేస్తారో అని ఆలోచించలేదు. అలాంటి భయం నాకు లేదు. బికాస్ అంబేద్కర్ ఇస్ దేర్, హీ గేవ్ దట్ కరేజ్. కాబట్టి ఈ జిల్లాలో నేను పనిచేసినప్పుడు ఒక్క సమ్మె లేదు, ఒక్క కేక లేదు, ఒక్క అరుపు లేదు, కలెక్టరేట్ దగ్గర ముట్టడి లేదు, ఏ రకమైనటువంటి తిరుగుబాటు లేదు. మరి ఇంత గట్టిగా అరిచి, ఇంత గట్టిగా న్యాయం కోసం పోరాడే సంఘాలు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న జిల్లా 2 సంవత్సరాలు సైలెంట్గా ఉంది అని అంటే, వాళ్ళు అరిచే వరకు నేను అవకాశం ఇవ్వలేదు, వారు హర్ట్ అయ్యే వరకు నేను అవకాశం ఇవ్వలేదు. అందుకనే వారు 2 సంవత్సరాలు ఒక హాలిడే పీరియడ్ ఎంజాయ్ చేశారు. తర్వాత మళ్ళీ పోరాటాల్లోకి దిగారు. ఇది ఎందుకనంటే, నాకు దొరికిన అవకాశం, గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ అని పనిచేయడం జరిగింది. ఆ విధంగా చేసిన క్రమంలో ఈ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అడుగడుగున ఎదురొచ్చి, సార్ ఆ రోజు మీకు ఇది ఇచ్చారు, మీరు నాకు అది ఇచ్చారని, కమ్యూనిటీతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, జెండర్తో అంటే పురుషుల స్త్రీల సంబంధం లేదు, అలా అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఎదురయ్యి చెప్పారు. ఎందుకనంటే కష్టాన్నే చూసాం, ఇబ్బందినే చూసాం, పేదరికాన్నే చూసాం, కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు. అదే సమయంలో వీరికి రావాల్సిన ఎంటైటిల్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అట్రాసిటీస్ జరిగినాయి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ మీద అట్రాసిటీస్ జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. 16 కేసెస్లో వారికి ఆ అత్యాచారం జరిగినందువల్ల కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఉద్యోగం ఇచ్చే అర్హత కలిగి ఉన్నారు. కానీ
10 సంవత్సరాల నుంచి ఆ కేసులు అలాగే ఉండిపోయినాయి. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకు? అట్రాసిటీ చట్టం ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ పునరావాసం కల్పించాలన్నారు? ఎందుకు ఈ ఉద్యోగం ఇవ్వాలన్నారు? 10 సంవత్సరాలు అత్యాచారం జరిగి తల్లి చనిపోయిందో, తండ్రి చనిపోయాడో, మర్డర్ గురయ్యాడో, రేపుకి గురయ్యాడో అలాంటి కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఈనాటి వరకు నువ్వు ఉద్యోగం ఇవ్వకపోతే ఎట్లా అని వాళ్ళని వారించి ఇలాంటి స్టేజ్ ప్రజా దర్బారు సోమవారం పూట జరుగుతున్న రోజు, ఒకే రోజు 16 పర్మనెంట్ ఉద్యోగాలు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఈరోజు ఈ రాజ్యాంగ పీఠికను ఎలా అయితే పంచామో అపాయింట్మెంట్ ఆర్డర్స్ని ఆ రోజు పంచడం జరిగింది. భయపడాల్సింది ఏం లేదు. వారి ఎంటైటిల్మెంట్ అది ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వలేదు, తప్పు చేశారు, నేను సరిదిద్దాను. ఇలా ఉద్యోగ ధర్మంగానే ఆ రోజు నేను చేశాను. నేను ఆపర్చునిటీ సద్వినియోగం పంచుకున్నాం. కానీ మీ గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగాను, ప్రేమను నింపుకోగలిగాను. నేను తిట్టు దగ్గర ఉన్నటువంటి యానాది కాలనీకి వెళ్తే రమణమ్మ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు, ఆ రోజు ఇచ్చిన 16 ఇళ్ళు మీరు ఇచ్చారే, అదే ఆ తర్వాత ఇల్లు మాకు రాలా అని ఆ రోజు నేను ఆ కాలనీకి పాదయాత్ర వెళ్ళినప్పుడు చెప్పాను. సో ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు మీరు ఎంతో ప్రేమగా, ఘనంగా, అభిమానంగా ఈ కార్యక్రమం నిర్వహించడమే కాదు, నాపై ప్రేమ చూపించారు. అందుకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో 5 వంతులు గల కోటాను కోట్ల సృష్టిల్ని సంఘటితపరిచి వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చి మట్టి బొమ్మలను మహారణానికి సిద్ధం చేసినట్లుగా ఈ కోటాను కోట్ల స్పృశ్య ప్రజానీకాన్ని పరిపూర్ణ దాస్య విముక్తి పోరాటంపై నడిపించి వారిని భావి భారత పౌరులుగా, న్యాయ నిర్ణేతలుగా, చట్ట నిర్మాతలుగా, దేశ పరిపాలకులుగా చేసి ప్రపంచంలో ఏ వ్యక్తి సాధించలేని ఘన విజయాన్ని సాధించినటువంటి రాజకీయ దురంధరుడు, స్త్రీ దాస్య విమోచకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, విశ్వవిఖ్యాతిగాంచిన బాబాసాహెబ్ భీమారావు రామ్జీ అంబేద్కర్కు నా నమస్సుమాంజలి అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. భారతదేశ భాగ్య విధాత సారు అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర చెప్తూ ఉంటే ఏడ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. నేనైతే దుఃఖానికి గురయ్యాను. ఆయన చేసినటువంటి అనేక రకాలైన అవమానాలకి ఈ దేశంలో. సారు మెదళ్ళను విప్పార్చాడు, మెదళ్ళని ఆలోచింపజేశాడు, రోమాలు నిక్కపుచ్చుకునే విధంగా ఆలోచన పరిచాడు. సార్ మాట్లాడుతుంటే అందరూ కూడా ఒక కథ విన్నట్టు, ఇక్కడ ఒక కథ విన్నట్టు, ఒక టాలెంట్, ఒక ట్రెజరర్, ఒక టైం. అంబేద్కర్ గారు చెప్పారు, టైం ఇవ్వండి, డబ్బులుంటే ఇవ్వండి, టాలెంట్ ఉంటే, విజ్ఞానం ఉంటే ఇవ్వండి, దాని ద్వారా మనం రాజ్యాన్ని కాలం చేకూర్చున్నాం అనుకుంటున్నాడు. కాబట్టి సార్ అనేక రకాలైనటువంటి విషయాల్ని సృజించి మన హృదయాల్ని తాకి ఉత్తేజపరిచాడు ఈ గ్రామాన్ని. ఈ సందర్భంగా శ్రీ నగర్ అనేటువంటి గ్రామానికి నామకరణం చేసినటువంటి ధనా శ్రీహరిరావు వారిని వేదిక మీదకి దగ్గరలో ఉన్నాడు. సార్ని గార్లెండ్ తోటి సత్కరించవలసిందిగా సార్ ఈ గ్రామంలో మొట్టమొదటి అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు శ్రీ నగర్ అనేటువంటి గ్రామంలో మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్లో విప్లవాత్మకంగా పనిచేసేటువంటి 2 యూజీ క్యాండిడేట్లు కూడా ఉన్నారు. యూజీకి పోయి అంబేద్కర్ భావజాలంతో మళ్ళీ తిరిగి వచ్చి సమాజానికి సేవ అందించేటువంటి వాళ్ళు. శ్రీ నగర్ అనేటువంటి గ్రామానికి నామకరణం చేసి మనకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి శ్రీహరిరావు రైల్వే సూపరింటెండెంట్ ఉలవపాడు వారిని బొకేతోటి లేక పూలమాల వేసి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటిదాకా డ్యూటీల నుంచి వచ్చాడు, లేకపోతే ఆయన వేదిక మీద ఉండేవాడు. ఒక మంచి నామకరణం చేసినందుకు సారు ఇది గొప్ప విషయం. ఇది అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఒక మంచి చైతన్యవంతమైనటువంటి ఈ ఊరిలో సారిచ్చినటువంటి ఆ ఉపన్యాసం అందరి హృదయాల్లో నిలిచిపోతుంది సార్. ఇది మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకండి, బానిసత్వంలోకి బతకద్దు అని సార్ని అక్కడక్కడ ఏం చేస్తారంటే అంబేద్కర్ విగ్రహం ఎక్కేటప్పుడు
బూట్లు వేసుకొని ఎక్కుతాడు. అంబేద్కర్ చెప్పాడు, నేను బూట్ వేసాను, సూట్ వేసాను, కోట్ వేసాను, ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బతకండి అని చెప్పి సార్ ఇచ్చే స్పీచ్ని మనం అందరం కూడా గమనించున్నాం. కాబట్టి మరి మన పేద ప్రజలు, అధిక జనులు ఉన్నటువంటి ఈ సమాజానికి వెనుకుండి నడిపించడానికి మనకి సార్ వచ్చిన రథసారథిగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. చూడండి, అంబేద్కర్ యొక్క సిద్ధాంతం చెప్పినటువంటి విషయం ఆ నాయకత్వం కింద మనందరూ కూడా నడవాలని చెప్పి సందర్భంగా గ్రామ పెద్దలు అంబేద్కర్ యువజన సంఘం వారు ఒక్కసారి పైకి వచ్చి శాలువలు దాదాపు 30 తెచ్చున్నాయి ఇక్కడ. ఒక్కసారి సార్ని ఈ వేదిక మీదకి అంబేద్కర్ యువజన కమిటీ గ్రామ పెద్దలు ఒకసారి వచ్చి సార్ని శాలువతోటి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ విగ్రహం అంటే అది రాతి బొమ్మ కాదు, అది అందరి ప్రజయాల్లో నిరంతరము వెలుగుతున్నటువంటి ఒక సూర్యుడు అని తెలియజేసినందుకు సార్కి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మంది అవుతున్నారు. మేల్కొండి అని చెప్పి అంబేద్కర్ ఆగ్రాలో ఏడ్చాడు మీ గురించి, దళిత జాతి గురించి. అలాంటి విలువైనటువంటి మాటలు అందించినటువంటి మన అంబేద్కర్ యొక్క నిజమైనటువంటి వారసుడు, పేద బడుగు బలమైన వర్గాలకి ఆశాజ్యోతి, కాన్సీరామ్ మార్గంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కలెక్టర్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఒక అభిమాని సార్ని నిరంతరం కలిసి అభిమానించేటువంటి జోగుంట యలమంద గారు సార్ యొక్క స్పీచ్ విని నేను ఈ సొసైటీకి ఏదో ఒక చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయన కూడా సారు చెప్పినటువంటి మాటలకు ఇన్స్పిరేషన్ పొంది చప్పట్లో ఒకసారి అందరూ చప్పట్లు పడి పెద్దగా గట్టిగా. అదేవిధంగా పాస్టర్ యేసురత్నం గారు దయచేసి వేదిక మీదకి రావాలి. అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ సుదర్శి విజయ్ కుమార్ వారిని కూడా వేదిక, ఆయన డిటి గారు సార్ తెచ్చింది సార్కి, వల్లూరు బాబు అండ్ యామంద వారిరువురు కూడా సార్కి శాలువను కప్పి సత్కరించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారు. సార్ చెప్పినటువంటి మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే ఆయన చెప్పినటువంటి మాటలకు విలువ, అంబేద్కర్ మీద సిద్ధాంతానికి గౌరవం. గ్రామ పెద్దలు ఒకసారి ఈయన పాస్టర్ గారు సార్ నిన్న చర్చిలో ఏం చేశాడంటే ఒక 70 మందిని కూర్చోబెట్టి విజయ్ కుమార్ సార్ మన దగ్గరికి వస్తున్నాడు. చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ బోనస్ శాసనం ఏర్పాటు చేశాడు నిన్న. ఇందాక 6 నుంచి 7 దాకా నాకు చూశారు పాపం, మీకు ఆర్త కూడా పట్టారు. యేసురత్నం పాస్టర్ గారు మంచి